బుజ్జి తల్లి. ఈసారి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దాం నానా. అలాగే నిన్నొక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తాను. ఈ బర్త్డే చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ నానా. అన్న అన్న నన్ను చంపకండి అన్న, ప్లీజ్ అన్న. అన్న నేను ముస్లింనే అన్న, ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. నువ్వు ఎవడైతే నాకేంట్రా, నువ్వు ఇండియన్వే కదా. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ब्रेकिंग न्यूज, पहलगाम कश्मीर में एक भीषण आतंकी हमला हुआ है। कम से कम 26 लोगों की मौत की पुष्टि हुई है जब बंदूकधारियों ने टूरिस्ट काफिले पर फायरिंग की। स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. (1947, 65, 71, 99) వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా.
చూస్తే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాగుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా దిల్లే ఇండియా దిల్లే ఇండియా దిల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక నువ్వు మండే భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బతికే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్నామందరం ఓ సైనిక भारत माता की भारत माता की ఇక్కడ ఇప్పుడు యాక్ట్ చేసినటువంటి ప్లే చేసినటువంటి పెద్దల సంఘటన చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన దేశంలో ఇలా ఒక ఆనంద సమయంలో వెలిగించడానికి వెళ్ళిన వాళ్ళకి ఇలా జరగడం చాలా బాధాకరం. ఆ ఇన్సిడెంట్ చెప్పడానికి నాకు బాధ అనిపిస్తుంది. చాలా చక్కగా అందరికీ చూపించగలిగినటువంటి స్టాఫ్ టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. పిల్లలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. పిల్లలు కూడా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని చాలా కోరిక అనిపించింది. అందుకే ఇప్పుడు అందరితో కలిసి ఒక ఫోటో తీసుకున్నాను. హిందూ సహజంలో ఒక కార్యక్రమంతో మొదలుపెట్టారు. దీని ద్వారా పాకిస్తాన్ తొలగించడం కూడా జరిగింది. సో నిన్నటికని వాళ్ళని కంప్లీట్ చేసుకోవడం నెక్స్ట్ దాని ప్లాట్ఫామ్స్ కూడా ఈరోజు ఇక్కడ పునర్చిత్రం కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ ప్లాట్ఫామ్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మేడం చెప్పినట్టు మేడం గారు ఆయన నాకైతే కళలు నీకు మరి ఎలా చెప్పాలనుకుంటున్నాను బై ప్లేస్ మేడం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా